విశాఖపట్నం జోన్ 2లోని మధురవాడ దినదినాభివృద్ధి చెందడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నప్పటికీ విద్యార్థులు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చేటువంటి పాదచారులు కూడా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్పై నడవడానికి వీలు లేకుండా పోవడం వల్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. పాదచారులు నడవాల్సిన ఫుట్పాత్ పైన ఉన్న స్లాబులు విరిగిపోవడం కారణంగా ట్రాఫిక్ ఎక్కువైన సమయంలో వాహనాలు రోడ్డు మీదే కాకుండా ఫుట్పాత్ మీద కూడా ప్రయాణిస్తూ ఉంటారన్నారు. అలాగే ఫుట్పాత్ పైన వాహనాలను పార్కింగ్ చేయడం కారణంగా నడవడానికి కూడా వీలు లేకుండా పాదచారులకు రోడ్డు మీద నడక ప్రధాన సమస్యగా మారింది. ఈ విషయంపై అధికారులు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వెంటనే మేల్కొని సమస్యకు తగు చర్యలు తీసుకుంటారని పాదచారులు కోరుతున్నారు.